ఎందుకంటే ప్రయాణం చేసి ఏమైతే మాకు తెలియదు అక్కడ పోయిన తర్వాత. సో హ్మ్. చాలా మంది అయితే కొందరు ఒక ఫ్లైట్లు అయితే 40 మంది శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ 40 మంది 40 నుంచి 50 మంది ఫ్లైట్ల మొత్తం దిగిపోయారు. ఆ ఫ్లైట్ మొత్తం దిగిపోతే ఓహ్! అందులో ఉన్న వాళ్ళ లగేజ్ గిగేజ్ తీసడానికి 2-3 రోజులు డిలే అయిన ఫ్లైట్. అట్లా హ్మ్. చాలా ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. హుహు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. యుఎస్సిఐఎస్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. హ్మ్. తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ అని గవర్నమెంట్ అథారిటీస్ మన ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉందో హ్మ్. వాళ్ళు ఒక రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ సెక్రటరీ ఒక రిలీజ్ చేసిండ్రు. హ్మ్. ఇవన్నీ రిలీజ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న వీసా హోల్డర్స్ కు మాత్రం హ్మ్. ఒకవేళ వాళ్ళు యుఎస్ కి ఎంటర్ అయ్యదలుచుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. ఆ హ్మ్. తర్వాత హ్మ్. H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకునే వాళ్ళకు ఈ వీసా ఈ $1,00,000 ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు అంటే యుఎస్ లో ఉండి ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకు ఈ హ్మ్. $1,00,000 వర్తించదు. ఓకే. తర్వాత యుఎస్ లో ఉన్న స్టూడెంట్ వీసా వాళ్ళు H1Bకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ ఈ $1,00,000 వాళ్ళకి వర్తించదు. ఓహో! అయితే వాళ్ళు అక్కడే ఉండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఇండియా రావద్దు. ఓకే. ఓకే. అంటే ఆ! ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద పోయి హ్మ్. అక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి ఈ $1,00,000 వర్తించదు.